తండ్రి హత్య వెనుక టీడీపీ ప్రమేయం లేదని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. టీడీపీలో చేరుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో విజయవాడలో మీడియాతో మాట్లాడిన వంగవీటి రాధా తన తండ్రిని టీడీపీ పొట్టన పెట్టుకుందని గతంలో స్టేట్మెంట్లు ఇచ్చానని, కొంతమంది వ్యక్తులు చేసిన దాన్ని ఒక పార్టీకి అంటగట్టి ఆ పార్టీలోని వారిని కూడా కించపరిచామని అభిప్రాయపడ్డారు. ఏదో ఆవేశంలో మాట్లాడి పొరపాటు చేశామని అన్నారు. స్టేట్మెంట్లు ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ మా నాన్నగారిని పొట్టం పెట్టుకుంది అని చెప్పిన సరే మేము ఆవేశాలతో మాట్లాడే మాటలు. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒక విగ్రహావిష్కరణకి వెళ్తే అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు అని చెప్పనేది. అన్న నీ రాజకీయం కోసం అని చెప్పని మేము మాకేమైనా సంబంధం ఉందా? కొంతమంది వ్యక్తులు చేసింది మొత్తం మా అందరికి అంటగట్టి నేను ఏదైతే స్టేట్మెంట్లు ఇప్పుడు ఇచ్చాను అసలు ఇది వాళ్ళని అడగటం జరిగింది. అది దీనికి మాకు ఎటువంటి సంబంధం ఉండాలి? మీరు మీ నాయకుడి దగ్గర మెప్పు ఉంటానుకో, మీ ఆవేశాలు మీరు వెలగక్కోవటానికో, మా అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా మేము ఒక్కొక్క పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అని చెప్పున్నారు. అసలు నిజమే అనిపించింది. అసలు ఇది నిజంగా నాకే బాధ అనిపించింది. అంటే మా రాజకీయం కోసం మేము చేసిన పొరపాట్లు ఆవేశంగా అందరినీ రెచ్చగొట్టి చేసుకుంటూ వెళ్ళాం. కొంతమంది వ్యక్తులు చేసిన దీన్ని మేము ఒక పార్టీకి పూసి ఆ పార్టీలో వాళ్ళని కూడా అభిమానంగా ఏదైతే రంగారు విగ్రహావిష్కరణకు వచ్చారో వాళ్ళని కూడా కించపరిచిన వాళ్ళు అయ్యామని చెప్పని వాళ్ళు నిజంగా వాళ్ళు అడిగేదాకా కూడా మాకు అనిపించలేదు. ఎందుకంటే అది మా పొరపాటు. మేము ఆవేశాలతోటి మాకు ఆవేశం ఆ పార్టీ అని చెప్పని చూస్తాం. అసలు